గాయస్, హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, ఈ వీడియోలో అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేయడం జరిగింది. సో బ్రో, టీ షాప్ బిజినెస్ గురించి ఒక వీడియో చేయండి అని. సో ఈ రోజు మనం యొక్క టీ షాప్ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అందుకన్నా ముందు నా యొక్క చిన్న అప్డేట్ ఏంటంటే, సో ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను, సో మనం కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నామని. సో ఆ ఛానల్ అనేది క్రియేట్ చేసేసానండి. సో ఆ ఛానల్ పేరు వచ్చి నెల్లూరు నరేష్ వ్లాగ్స్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మీరు ఆ ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక మ్యాటర్కి వెళ్ళినట్లయితే, సో ఈ యొక్క టీ షాప్ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. సో దానికన్నా ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో నేను ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే టీ షాప్ బిజినెస్ రన్ చేస్తుంటారో సో వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి. సో మ్యాక్సిమం ఎక్కువ వీడియోస్ అవే పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను అనమాట. సో అసలు యాక్చువల్గా నేను ఎటువంటి వీడియోస్ చేయడం నాకైతే అంత ఇష్టం లేదండి. సో నేను డైరెక్ట్గా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగేసి ఆ వీడియోస్ అయితే పెడదామని ఈ యొక్క ఛానల్లో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్లో ఆ వీడియోస్ స్టార్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది. బట్ ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే అలా చేయలేకపోవడం వల్లే నేను ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఆఫ్టర్ లాక్డౌన్ వల్ల తర్వాత ఖచ్చితంగా నేను అటువంటి వీడియోస్ చేస్తానండి. సో ఇప్పుడు మ్యాక్సిమం నేను వచ్చి, సో ఈ యొక్క టీ షాప్ బిజినెస్ వచ్చి నేను నాకు తెలిసిన ఒక అన్న ఉంటే సో అన్న దగ్గరికి వెళ్ళేసి పర్సనల్ కాంటాక్ట్ అయ్యి సో జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో నేను ఈ విధంగా ఎందుకు చేస్తానంటే, సో నేను కొన్ని వీడియోస్ చూశానండి. సో యూట్యూబ్లో చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా చెప్పకపోయినట్టు ఖచ్చితంగా మనకి నెగిటివ్ కామెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. సో నేను అలా యూట్యూబ్లో చూశాను, కొన్ని టీ షాప్ బిజినెస్ గురించి వీడియోస్ చూశాను ఒకసారి ఏ విధంగా ఉంటుందని. సో అక్కడ కింద చూసుకున్నట్లయితే అక్కడ నెగిటివ్ కామెంట్స్ అంటే చాలా ఉన్నాయన్నమాట. సో అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ తప్పు చెప్పడం వల్ల ఏంటంటే అక్కడ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను ఇన్ఫర్మేషన్ తప్పు చెప్పాడు ఎందుకు చెప్తున్నా అంటే, సో నేను ఇక్కడ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ టాలీ కాలేదనమాట అతను చెప్పిన ఇన్ఫర్మేషన్కి. సో అందువల్లే నేను చెప్పేది ఏంటంటే, నేను ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు మ్యాక్సిమం నేను అది ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ అతనితో కన్సల్ట్ అయ్యి సో అతను చెప్పే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో కూడా చేస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, సో ఈ యొక్క టీ షాప్ బిజినెస్ని చేయాలంటే మీకు 2 కేటగిరీస్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చి మీరు హై ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేయవచ్చా, లేకుంటే లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలనుకుంటున్నారా దాన్ని బేస్ పెట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు హై ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలనుకుంటే మీకు ఫ్రాంచైజెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మన యొక్క బ్రాండ్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు టీ కూడా కొన్ని బ్రాండ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో కాఫీ డే కానివ్వండి, టీ టైమ్ కానివ్వండి, సో ఇవి ఒక బ్రాండ్స్ అనమాట. సో ఈ బ్రాండ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి అంటే లైసెన్స్ తీసుకొని మీరు ఫ్రాంచైజెస్ని పెట్టినట్లయితే మీ షాప్ అనేది మీకు రన్ అవుతూ ఉంటుంది. సో దానికి మీరు ఎటువంటి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అది కాకపోతే హై ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీకు నియర్లీ ఒక 5 lakhs ఈజీగా అయితే అవుతుంది దానికి మీరు లైసెన్స్ తీసుకోవడానికి. సో దీన్ని పక్కన పెట్టేద్దామండి, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కాబట్టి. సో ఆ యొక్క సినారియోలో ఈ వీడియో చేద్దామండి. ఫస్ట్ వచ్చి, సో మీకు మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఒక టీ స్టాల్ బిజినెస్ పెట్టడానికి ఒక మంచి క్రౌడెడ్ ప్లేస్లో సో మీకు మినిమం వచ్చి 1 lakh అయితే కావాల్సి ఉంటుందండి. ఓకేనా. సో మీరు మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే, ఈ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కూడా సో మీరు ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు బట్టి మీకు ప్రాఫిట్స్ అనేవి ఉంటాయండి. మీరు విలేజ్లో ప్లేస్ చేస్తే అక్కడ ఒక విధంగా ప్రాఫిట్స్ ఉంటాయి. సో అలాగే మీరు ఒక మంచి సిటీలో ప్లేస్ చేస్తే అక్కడ ప్రాఫిట్స్ అంటే ఒక విధంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక సిటీలో ప్లేస్ చేసి ఏ విధంగా ప్రాఫిట్స్ ఉంటాయని అది బేస్ చేసుకొని చెప్తున్నానండి. సో అదనమాట. సో మీరు ఒక మినిమం ఒక సిటీలో మీరు టీ స్టాల్ని పెట్టాలంటే మీకు మినిమం 1 lakh అయితే ఖర్చు అవుతుందండి. సో ఈ 1 lakh ఎందుకు ఖర్చు అవుతుందంటే, సో ప్రెసెంట్ ఉన్న సినారియోలో మీరు ఒక షాప్ని రెంట్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మినిమం 50,000 రూపీస్ అయినా మీరు అతనికి అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో అలాగే వచ్చి రూమ్ రెంట్ చూసుకున్నట్లయితే మినిమం 5,000 రూపీస్ 10,000 రూపీస్ వరకు అయితే అతను డిమాండ్ చేయడం జరుగుతుందండి. సో మనం మ్యాక్సిమం 10,000 రూపీస్ వేసుకున్నా సో 60,000 రూపీస్ అనమాట. సో అలాగే వచ్చి ఇంకో 40,000 రూపీస్ అని అంటే సో మీకు ఎక్విప్మెంట్ అనమాట. సో ఇప్పుడు టీ షాప్ బిజినెస్ పెట్టాలంటే మనకి కొంచెం ఫర్నిచర్ కావాల్సి ఉంటుంది. సో టేబుల్స్ కావాల్సి ఉంటుంది, చైర్స్ కావాల్సి ఉంటుంది. సో అలాగే వచ్చి మీకు బాయిలర్స్ కావాల్సి ఉంటుంది. సో గ్యాస్ స్టవ్ ఇలాంటి ఎక్విప్మెంట్ అన్ని కావాల్సి ఉంటుందా. సో ఇవి మీకు 40,000 రూపీస్ సరిపోతాయండి మ్యాక్సిమం వచ్చేస్తాయి. సో ఫైనల్గా వచ్చి మీ ఇన్వెస్ట్మెంట్ 1 lakh అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం పాయింట్స్ గురించి తెలుసుకుందామండి. సో ఎలాగంటే, ఒక కప్ అంటే 1 లీటర్కి ఎన్ని కప్స్ ఆఫ్ చాయ్ని మనం ప్రిపేర్ చేయొచ్చు, సో అలాగే షుగర్ ఎంత కాస్తుంది, టీ పొడి ఎంత కాస్తుంది, ఇవన్నీ తెలిస్తేనే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, సో మనకి దాని నుంచి ఎంత పెట్టుబడి అంటే లాభం ప్రాఫిట్ అనేది వస్తుందని తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా నేను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి అన్నని అడిగి తెలుసుకున్నానండి. సో అవే మీకు ఎక్కడ నేను చెప్తున్నాను. సో 1 లీటర్కి వచ్చి మీరు మినిమం వచ్చి ఒక 25 టీ కప్స్ని అయితే మీరు ప్రిపేర్ చేయొచ్చండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు నేను మీకు ఒక బడ్జెట్ లాగా చెప్తానండి. అంటే 10 లీటర్స్ తీసుకొని మీకు చెప్తాను. సో అప్పుడు మనకి క్యాల్కులేషన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, ప్లస్ మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు 10 లీటర్స్కి మనం వచ్చి 250 కప్స్ ఆఫ్ టీని అయితే మనం ప్రిపేర్ చేయొచ్చండి. సో అలాగే ఈ యొక్క 10 లీటర్స్కి మనకి 1 kg టీ పొడి అయితే అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో అలాగే వచ్చి షుగర్ వచ్చి
2 kgs కావాల్సి ఉంటుంది. సో ఇంకేమన్నా కప్స్, సో 250 కాబట్టి 250 కప్స్ కావాల్సి ఉంటుంది. సో వీటికి బడ్జెట్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో సో మిల్క్ అనేది కాస్ట్ వచ్చి బయట మీరు కొనాలంటే ఒక 60 రూపీస్ ఉందన్నమాట. సో మిల్క్ కొనాలంటే 60 రూపీస్ అవుతుంది. సో బట్ మీరు డైలీ మీ బిజినెస్ కాబట్టి సో మీరు ఏదైనా ఫార్మర్స్ కానివ్వండి, లేకుంటే ఎవరైనా కన్సల్ట్ అయినా కానివ్వండి, సో మీకు కొంచెం తగ్గించుకుంటారు. మీకు 50 రూపీస్కే ఒక లీటర్ మిల్క్ అనేది మీరు తెచ్చుకోవచ్చు అనమాట మీరు మాట్లాడుకుంటే. సో 50 రూపీస్ అనమాట 1 లీటర్ మిల్క్. సో మీరు వచ్చి 10 లీటర్స్ కాబట్టి 50 × 10, సో 500 రూపీస్ పర్ మిల్క్ అనమాట. సో అలాగే వచ్చి టీ పొడి వచ్చి, సో టీ పొడి అనేది మీకు డిఫరెంట్ కేటగిరీస్లో లభిస్తుందండి ప్రైజెస్లో. బట్ మీరు ఒక మంచి క్వాలిటీ కొనాలంటే సో మినిమం వచ్చి 400 రూపీస్ అనేది 1 kg ఆఫ్ టీ పొడి అయితే మార్కెట్లో మనకు అవైలబిలిటీ ఉందన్నమాట. సో వచ్చి 400 రూపీస్ ఫర్ టీ పౌడర్. సో ఈ షుగర్ చూసుకున్నట్లయితే షుగర్ మార్కెట్లో వచ్చి 1 kg వచ్చి 40 రూపీస్లో ఉంది. సో 2 kgs అయితే సరిపోతుందండి. సో 2 kgs వచ్చి 80 రూపీస్ అనమాట. సో అలాగే ఇప్పుడు టీ కప్స్ చూసుకున్నట్లయితే మీకు 120 రూపీస్ అనేది పడుతుందండి ఫర్ 250 కప్స్ అనమాట. సో ఒక కప్ వచ్చి ఒక ₹1 అయితే పడుతుంది అనుకోండి. సో మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 1100 రూపీస్ అయితే అవుతుందండి. ఓకేనా, ఎక్సెప్ట్ ఈ గ్యాసెస్ తీసేసింది కాండి. సో అలాగే వచ్చి ఈ యొక్క గ్యాసెస్ తీసేస్తాను అనమాట. సో మీకు 1100 రూపీస్ అవుతుంది. సో గ్యాస్కి వచ్చి ఒక 100 రూపీస్ యాడ్ చేసుకుందాం అంటే 1200 రూపీస్ అవుతుంది మీ యొక్క పెట్టుబడి ఈ యొక్క 10 లీటర్స్ ఆఫ్ చాయ్ మేకింగ్ చేయడానికి. సో మీకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటంటే, సో ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఒక సిటీలో మీరు ఒక టీని ఎంతకు అమ్ముతున్నారంటే 10 రూపీస్కి అయితే అమ్ముతున్నారండి. సో ఈ యొక్క 10 రూపీస్ని మీరు సేల్ చేస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం సేల్ అవుతాయండి. సో 10 రూపీస్ ఇంటూ 250 చాయ్ చేసుకుంటే మనకు 2500. సో మనకి ఎంత వస్తుందంటే 2500 వస్తుంది. సో అందులో మీకు వచ్చి ఎంత కాస్ట్ అయింది 1200 అంటే 1300 రూపీస్ మీకు 10 లీటర్స్ మీద మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం మనం ఎంత అమ్మొచ్చు అనుకుంటే, సో ప్రజెంట్ నాకు తెలిసిన సో నేను కనుక్కున్న దాని ప్రకారం సో ఒక మంచి క్రౌడెడ్ ప్లేస్లో మీరు మినిమం అన్న ఒక 500 కప్స్ ఆఫ్ టీని అయితే మీరు సేల్ చేయొచ్చునండి డైలీ. సో ఇది 500 చాలా తక్కువ అండి. సో అంటే 1000 కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇది మనం మినిమం వేసుకుందాం. సో మినిమం వేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట ఏందని. సో మినిమం 500 కప్స్ అనమాట. సో 500 కప్స్ చేస్తే మీరు ఎంత అవుతుందో 5000 రూపీస్ వస్తుందండి. ఓకే, 5000 రూపీస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటంటే 250 కప్స్కి మనకి ఎంత వచ్చింది 1300. సో అంటే ఇప్పుడు డబుల్ అవుతుంది కదా. సో 2600 రూపీస్ అనేది మీ డైలీ ప్రాఫిట్ అనమాట. డైలీ మీకు 2600 రూపీస్ ప్రాఫిట్ మీకు రావాలంటే సో టీ ప్రిపేర్ చేసేది మీరే ఉండాలి. సో ఇన్ కేస్ మీకు టీ ప్రిపేర్ చేయని రాదంటే ఖచ్చితంగా మీరు ఒక పర్సన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. సో అతనికి మినిమం మీరు 500 రూపీస్ ఇవ్వండి ఖచ్చితంగా రాడండి. సో 800 కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో మనం ఒక మినిమం 500 రూపీస్ వేసుకుందాం. సో మినిమం 500 రూపీస్ వేసుకుంటే ఇక 2600లో 500 తీసేస్తే మనకి ఎంత ఉంది 2100 రూపీస్ అండి. సో ఇంకొక 100 కూడా లెస్ చేస్తే మనకి 2000 రూపీస్ అనేది మీకు డైలీ ప్రాఫిట్ అనమాట. సో ఈ 2000 రూపీస్ డైలీ ప్రాఫిట్లో మీకు 30 డేస్ చేస్తే ఎంత వస్తుందండి. సో 2000 × 30 అంటే 60,000 రూపీస్ అనమాట మీ యొక్క ప్రాఫిట్. సో ఈ 60,000 రూపీస్లో మీకు 10,000 రూపీస్ మీ రూమ్ నేను తీసేసినా కానీ 50,000 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చండి. సో అంటే నెలకి 50,000 రూపాయలు అనేది మీరు ఈజీగా అయితే ఈ యొక్క టీ షాప్ బిజినెస్ గురించి ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిటి మినిమం అనమాట. అంటే మీరు 500 కప్స్ టీ నమ్మితేనే మీకు ఇంత లాభం వస్తుంది అనమాట. బట్ ఇంకా మీరు ఎక్కువ అమ్ముకున్నట్లయితే సో ఇంకా మీకు ఎక్కువ లాభం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సో ఈ యొక్క టీ షాప్ బిజినెస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంట్లో టిప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క టీ షాప్ బిజినెస్ మనం ఏ విధంగా మనం కొంచెం డిమాండ్ అని తెచ్చుకోవచ్చు అంటే, సో మీరు పెట్టే ప్లేస్ ఆబ్వియస్లీ మీరు పెట్టే ప్లేస్ అనేది క్రౌడ్గా ఉండాలి. అంటే ఎలాగంటే సో మీరు ఎక్కడ ఆఫీసెస్ ఎక్కువ ఉంటాయి చూసారండి ఆఫీసెస్. సో అక్కడ పెట్టారైతే ఖచ్చితంగా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా టీ అనేది తాగే వెళ్తారండి. సో అటువంటి ప్లేసెస్లో పెడితే మీకు ఎక్కువ ఛాన్సెస్ వచ్చేస్తున్నాను. లేకుంటే మంచి హైవేస్ అనమాట. సో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న హైవేస్ దగ్గర పెట్టినా కానీ సో మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో అలాగేంటంటే ఇప్పుడు కాంపిటీషన్ లేదా అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుందండి. సో మీరు ఎక్కడ చూసినా ఈ యొక్క టీ షాప్ బిజినెస్ అనేది ఇప్పుడు చాలా ఉన్నాయి. సో మీ షాప్ క్లిక్ అవ్వాలంటే ఏంటి, సో కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం టీ అంటే మీరు టీ పొడి వేసేసి సో అలాగే ఒక ప్లాస్టిక్ కప్లు ఇచ్చేస్తే అయిపోతుంది. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. సో డిఫరెంట్గా అంటే సో ఇప్పుడు మీరు కాపర్ వెజల్స్ యూజ్ చేయడం కానివ్వండి. సో అలాగే వచ్చి ఈ యొక్క పాట్స్ అంటే మట్టి కుండలు ఉంటాయి కదా. సో మట్టి కుండలను యూజ్ చేసి కానివ్వండి ఈ విధంగా మీరు యూజ్ చేసి ఈ యొక్క టీని ప్రిపేర్ చేసినట్లయితే కొంచెం కస్టమర్స్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట మీ దగ్గరికి.
అదైతే గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఏంటంటే ఈ కాపర్ వెజల్స్ని మీరు ఎక్కువ హీట్ చేయడం వల్ల కూడా కొంచెము హెల్త్కి ప్రాబ్లం అవుతుందండి. సో అవేర్నెస్ యూస్ చేసేటప్పుడు సో దాని చుట్టూ కొంచెం కోటింగ్ ఉంటుంది అనమాట. సో ఆ కోటింగ్ అనేది వేయింది అనమాట. సిల్వర్ కోటింగ్ అనుకుంటా. సిల్వర్ కోటింగ్ ఒక 15 డేస్కి వేపిస్తూ ఉంటే అప్పుడు మనకి సో దానివల్ల కొంచెం ఎఫెక్ట్స్ అనేది తక్కువ ఉంటాయి అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంకా టిప్స్ అన్నట్లయితే సో మ్యాక్సిమం ఇవ్వండి, కొంచెం డిఫరెంట్గా చూడండి. సో అంటే ఇప్పుడు స్పెషల్ ఛాయ్స్ అని చాలా ఉన్నాయండి. సో మనం చూసుకుంటాం. సో తందూరి ఛాయ్ అని కానివ్వండి, సో అలాగే వచ్చి ఇలాచీ ఛాయ్ అని కానివ్వండి, సో అలాగే జస్ట్ వ్యాక్యూమ్తోనే ఛాయ్స్ తయారు చేస్తుంటారు అనమాట. అంటే ఆవిరితోనే కొన్ని డికాషన్ ప్రిపేర్ చేసేసి ఛాయ్ అంటే టీని ప్రిపేర్ చేస్తుంటారు. సో ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేశారంటే మీకు కొంచెం అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అలాగే మీ షాప్ అనేది కొంచెం క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి అనమాట. సో మంచి ప్లేస్లో పెట్టి సో క్లీన్గా లోపల మంచిగా ఇంటీరియర్ కొంచెం బాగున్నట్లయితే సో అట్రాక్ట్ అవుతారు. సో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో టీ ఎవరైతే పెడుతున్నారో సో వాళ్ళు మంచిగా పెట్టగలగాలన్నమాట. సో టీ టేస్ట్ అనేది ఎప్పుడైతే బాగుంటుందో ఖచ్చితంగా కస్టమర్ అన్నాడు ఖచ్చితంగా మీ షాప్కి వచ్చి తాగుతారనమాట. సో అంటే మీరు చెఫ్ అంటే మీరే చేస్తున్నారంటే ఇబ్బంది లేదు, అంటే మీకు తెలుస్తుంది కదా నేను ఎంత బాగా పెట్టగలను. సో అలా వేరే వ్యక్తిని రిక్రూట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అతను ఎంత బాగా పెట్టగలరు ముందు తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క టీ షాప్ బిజినెస్ స్టార్ట్ చేయండి. సో ఇది నేను చెప్పిందంతా మినిమం అనమాట. సో ఇంకా కూడా ఎక్కువ సంపాదించవచ్చు, సో ఇంకా కూడా తక్కువ సంపాదించవచ్చు అనమాట. అంటే మీకు నేను చెప్పినంత డిమాండ్ మీకు లేకపోయింది అనుకోండి, మీరు డైలీ ఒక 500 కప్స్ అమ్మలేకపోయారు అనుకోండి, ఖచ్చితంగా మీకు అంత ప్రాఫిట్ అనేది రాదు. సో మీకు లాసెస్ అనేవి వస్తాయన్నమాట. సో మీరు ఫస్ట్ పెట్టేటప్పుడు సో అక్కడ అంత ఛాయ్ డిమాండ్ ఉందా లేదా అని తెలుసుకొని ఈ యొక్క షాప్ని అయితే బిజినెస్ రన్ చేయండి. సో అంతేనమాట. సో మళ్ళీ ఇంకొక కొంత డౌట్ రావచ్చు. సో బ్రో 5 రూపీస్కే ఛాయ్ అమ్ముతారు కదా, అక్కడ ఏంటంటే సో అప్పుడు ఏంటంటే అక్కడ ఇంకా కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఇంత పెట్టుబడి అంత ఇన్వెస్ట్మెంట్ అయితే రాదు, కొంచెం తక్కువ వస్తుంది. సో అలాగే ఏంటంటే 5 రూపీస్కి ఛాయ్ అమ్ముతారు కదా, సో మ్యాక్సిమం అక్కడ ఏంటంటే ఒక పర్సన్ రిక్రూట్ చేసుకోరు. సో అతను ఓన్గానే అతను షాప్ని అయితే రన్ చేస్తుంటాడు. సో మళ్ళీ అక్కడ ఏంటంటే నేను పైన చెప్పిన కండిషన్స్లో టీ పొడి గాడిని కొంచెం క్వాలిటీని తక్కువ యూస్ చేస్తుంటారు. సో అలాగే వచ్చి 25 కప్స్ అన్నా కదా, సో దాన్ని కొంచెం వాళ్ళు పెంచే 30-35 కప్స్ కూడా సో ప్రిపేర్ చేస్తారనమాట. సో ఈ 5 రూపీస్ ఛాయ్ అమ్మాలి, లేకుంటే వాళ్ళకి ప్రాఫిట్స్ రావన్నమాట. సో నేను క్యాలిక్యులేట్ చేశాను. సో 5 రూపీస్తో మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తుంది, చాలా తక్కువ ప్రాఫిట్స్ వస్తుంది. సో అప్పుడు ఇంకే మ్యాక్సిమం ఏముంది కండిషన్స్, వాళ్ళు కొంచెం పెంచడానికి ట్రై చేస్తారనమాట. అంటే టీ క్వాలిటీని తగ్గించడం కానీ, టీ పౌడర్ని తగ్గించడం కానివ్వండి, సో కప్స్ని పెంచడం కానీ, 1 లీటర్కి ఒక 30-35 కప్స్ని ప్రిపేర్ చేయండి, ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో మీరైతే కానివ్వండి సో క్వాలిటీని ఎక్కడ కానీ మిస్ అవుతుందండి. సో ఫస్ట్లో కొంచెం మీ కస్టమర్స్ తక్కువే వస్తారు. సో ఏ బిజినెస్ కానివ్వండి, సో మీరు క్వాలిటీతో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సో ఏదో ఒక పాయింట్ వద్ద మీ యొక్క బిజినెస్ని క్లిక్ అవుతుందండి. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది నాకు తెలిసిన ప్రిన్సిపల్, ఏదో ఒక పాయింట్ దగ్గర సో మన యొక్క బిజినెస్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. సో మీరు క్వాలిటీ ప్లస్ టేస్ట్ని మెయింటైన్ చేస్తేనే. సో ఇదనమాట ఈ వీడియో. సో ఇంకా నేను ఏమైనా మిస్ చేసినట్లయితే కింద కామెంట్లు చేయండి. సో ఫర్దర్గా నేను ఇంకో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను.